ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున అనేక మంది యొక్క విశ్వాసుల యొక్క సమస్య ఏమిటి అని అంటే, మేము పాపంలో పడిపోతూ ఉన్నాం, లేదా దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటూ కూడా బ్రతకలేకపోతున్నాం. నా బలహీనతలను వదులుకోవాలనుకుంటున్నాను, నా అలవాటులు మార్చుకోవాలనుకుంటున్నాను, కానీ మార్చుకోలేకపోతున్నాను. ఈ సమస్య అంటే పాపమును జయించలేనటువంటి స్థితి ఈరోజు అనేక మందిలో కనిపిస్తూ ఉంది. అయితే దీనికి మార్గం లేదా? మనం ఎప్పటికీ ఇలాగే పాపమునకు బానిసలుగా ఉండిపోతామా? మన అలవాట్లు వదులుకుని మంచిది మేలైనది మనము చేయలేమా అనే వాక్యమును గనక చూసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఒక చక్కటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపం విషయంలో ఒక్కమారే చనిపోయారు, కానీ జీవించుట దేవుని విషయంలో జీవించారంట. ఇక్కడ ఒక విషయాన్ని, ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, అటువలే మీరును పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. మనల్ని మనం ఏం చేయాలంట? పాపమును జయించాలనుకునే వారు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, పాపం విషయంలో నేను చనిపోయాను, కానీ నీతి విషయంలో నేను జీవిస్తున్నాను, నేను సజీవుడను అని నీతి విషయంలో మనము సజీవులుగా ఎంచుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు మనతో ఉన్నారు, ఆయన నామమందు మనం బాప్తిసం పొంది ఉన్నాము కనుక మనము సజీవులుగా, ఆ సజీవుడైనటువంటి దేవుడు మనలో ఉండి ఉన్నాడు కనుక మనము సజీవుగా ఎంచుకొని నీతి కార్యములు చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నన్ను అందుకనే పుట్టించాడు. పాప విషయంలో నేను చచ్చిపోయాను కనుక నేను నా యొక్క త్రాగుడు విషయంలో, నా పాపం విషయంలో, నా యొక్క లోక సంబంధమైనటువంటి జీవిత విషయంలో నేనేం చేశానంటే మృతుడనైపోయాను, నేను చనిపోయాను కనుక నేను దేవుని యందు జీవించాలి అని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించుకోవడానికి మనల్ని మనమే ఎంచుకోవాలట. మరి నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు? ఈ మాటలు వింటున్నటువంటి నీవు పాప విషయంలో నేను చనిపోయాను ఎంచుకుంటున్నావా? ఎప్పుడైనా అలా ఆలోచించావా? నేను పాప విషయంలో చనిపోయాను కనుక నేను నీతి విషయంలో నేను బ్రతకాలి, పాప విషయంలో చనిపోయాలని ఎంచుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఎంచుకోవటం ఈ నిమిషం నుంచే ప్రారంభించాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ ఇంకా మనం చదివినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోనవునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎప్పుడైతే పాపం విషయంలో నువ్వు చనిపోయాను అనుకుంటావో పాపం నిన్ను ఏలదు. ఇంకా పాపం విషయంలో నేను బ్రతికి ఉన్నాను అనుకుంటే పాపం నీ మీద పెత్తనం చేస్తుంది, పాపము నీ పైన ఏలుబట్టి చేస్తుంది. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇక నుంచి మనం ఏమి ఎంచుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువునందు మనము సజీవులుగాను పాపం విషయంలో మృతులుగాను ఎంచుకున్నప్పుడు మనము పాపమును జయించగలిగిన వారముగా సిద్ధపరచబడతాం.